మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:4-7 చూద్దామా. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారం నాకు వెళ్ళను ఉద్దేశించున్నాను గనుక మాసిదోనియాలో సంచారం నాకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదును. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళేడి స్థలం నాకు మీరు నన్ను సాగనంపవచ్చును. చాలండి. ఇక్కడ పౌలు వారితో చెప్తున్నాడు, ఇదిగో శీతాకాలం అంతయు నేను మీతో కూడా ఉంటాను. హీ నోటీస్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ చర్చ్. సో ఆయన అనుకున్నాడు, ఒక లేఖ రాశాడు, నేను అయితే అలా కనపడి వెళ్ళిపోతాను, లేదంటే కనుక నేను శీతాకాలం అంతా నేను మీతోనే ఉంటాను. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా హీ యూటిలైజ్డ్ హిస్ టైం వెరీ వైజ్లీ. చాలా జ్ఞానవంతునిగా ఆయన యొక్క సమయమును చాలా తెలివిగా ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు మనం చూస్తాం. ఈ రోజున మన టైంని చాలా వ్యర్థమైన వాటికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ప్రార్థన కొరకు 5 నిమిషాలు, వాక్యం కొరకు 5 నిమిషాలు, ఎంత త్వరగా ఆమెను లేచిపోదామా అనే ఉంటుంది. లేచిన తర్వాత ఏం చేస్తామంటే ఫోన్ చూస్తాం, లేదా ఫోన్లో మాట్లాడతాం, లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి సరదాగా మనకు కావాలి కాబట్టి స్పైసీ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ విలువైన సమయాన్ని నా కొరకు ఖర్చు పెడుతున్నావా? ఎందుకంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ అని అంటారు కదా. ఇంకా చెప్పాలంటే టైమ్ ఈజ్ మనీ అని అంటారు. పోయిన డబ్బునైనా సంపాదించుకోగలమేమని పోయిన సమయాన్ని మనం ఎంత మాత్రం కూడా సంపాదించుకోలేం. ఈ రోజున ఆ విలువైన సమయాన్ని దేవుని కొరకు మనం అర్పించేవారిగా ఉండాలి. మనిషి సగటుగా ఒక 70 సంవత్సరాలు బ్రతికితే గనక అందులో 24 సంవత్సరాలు నిద్రపోవడానికే గడుపుతాడంట. మనం జీవించే 70 సంవత్సరాల్లో 24 years కేవలం మన నిద్రలోనే పోయిద్దంట. ఇక ఆ నిద్ర తీసేస్తే 14 సంవత్సరాలు, మన జీవితకాలం అంతట్లో 14 సంవత్సరాలు పని చేయడంలో పోయిద్దంట. 14 years మనం పని చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత 8 సంవత్సరాలు మన కుటుంబంతో సంతోషంగా గడిపే సందర్భాలు, పెళ్ళిళ్ళకి వెళ్ళటాలు, పేరెంటాలకు వెళ్ళటాలు, దినాలకు వెళ్ళటాలు, బర్త్డేలకు వెళ్ళటాలు, లేదంటే కనుక ఇతర ఊర్లు, అమ్యూజ్మెంట్ పార్క్స్ అనో, లేదంటే రిసార్ట్లను, ఇంకోటో 8 సంవత్సరాలు దానికి పోద్దంట. ఇక 6 సంవత్సరాలు తినటంలో సరిపోద్దంట. 70 సంవత్సరాలు 6 సంవత్సరాలు తినటంలోనే పోతుందంట. 6 సంవత్సరాలు మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూనే ఉంటామంట. అది రెస్టారెంట్ అయినా, ఇల్లు అయినా, ఇంకో చాట అయినా. 5 సంవత్సరాలు ట్రాన్స్పోర్టేషన్లో పోద్దంట. అంటే పొద్దున్న లేచిన తర్వాత మనం బయలుదేరుతాం కదా, స్కూళ్ళకు, కాలేజీలకు, వర్క్కు, చర్చ్కు. ఈ జర్నీలోనే 5 సంవత్సరాలు పోద్దంట. ఇక 4 సంవత్సరాలు మాట్లాడుకుంటూనే ఉంటామంట. ఇంకో 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో పోద్దంట. స్కూల్లోను, కాలేజీల్లోనూ మనం గడిపే సమయము 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్లోనే పోద్ది. అదే లెక్చరర్స్గా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో 2 సంవత్సరాలు ఫోన్ మాట్లాడడంలోనే అయిపోద్దంట. 2 సంవత్సరాలు, మన 70 సంవత్సరాలు 2 సంవత్సరాలు కేవలం ఫోన్లే మాట్లాడుతూ ఉంటామంట. ఓకే, ఇంకొక 4 సంవత్సరాలు మరి అనవసరమైన గొడవలు, చిక్కులు, చికాకులు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుకునే మాటలు 4 సంవత్సరాలు పోద్దంట. ఇందుకే దేవునికి ఎంత సమయం ఇస్తున్నామండి ఈ 70 సంవత్సరాల్లో అని అంటే, ప్రతి వారము మనం ఈ 70 సంవత్సరాల్లో ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చి 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే మనము మన బ్రతుకు జీవితం అంతట్లో దేవుని సన్నిధిలో గడిపేది 10 నెలలు అంట. వారానికి 2 గంటలు ఇచ్చి దేవుని సన్నిధిలో మనము ఉండగలిగితే గనక మనం గడిపేది కేవలం 10 నెలలు. లేదండి నేను ఫస్ట్ సర్వీస్కి వస్తాను, సెకండ్ సర్వీస్కి వస్తాను, థర్డ్ సర్వీస్కి వస్తాను, 6 గంటలు గడుపుతానండి ప్రతి వారము దేవుని సన్నిధిలో అంటే, అప్పుడు 70 సంవత్సరాలు మనం దేవునికి ఇచ్చింది 3 సంవత్సరాలు. ఈ రోజున నీ సమయాన్ని ఎంతగా దేవునికి ఇస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఇచ్చుటలోనే నీ ఆశీర్వాదం ఉంది. నీ ప్రతి గడియ కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో, దేవుడు అంతగా ఆయనకు దృష్టిని నీ మీద నిలిపే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది సేవకులను, చాలామంది లీడర్స్ని, చాలామంది బైబిల్లో ఉన్న దేవుడు ఎంచుకోబడిన వారిని మనం చూస్తే వారు ఎప్పుడు కూడా దేవుని వైపే వారి యొక్క దృష్టిని పెడతా ఉండేవాళ్ళు. ప్రతి నిమిషం కూడా ఇది దేవునికి ఇష్టమా లేదా, ఇక్కడికి వెళ్తాం దేవునికి ఇష్టమా లేదా, ఈ సమయంలోనే టైం దొరికితే చాలు వారు దేవునికి కడుతుంటారు. మన యూట్యూబ్లో, మన ఫేస్బుక్లో నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో చూశాను. అదేంటంటే ఒక బ్రదర్ పెట్టారు, రాత్రి 2 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు మేము వాల్ పోస్టర్స్ వేయడానికి వెళ్ళినప్పుడు ఒక దృశ్యాన్ని చూశాను, అది మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నానని ఒక వీడియో పెట్టారు. అందులో ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఒక ముసలాయన వీధి లైట్ కింద కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు రాత్రి 12 గంటలకు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అబ్బా, మనందరికీ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయండి, మనందరికీ ఏసీ రూమ్స్ ఉన్నాయండి, మనందరికీ గొప్ప ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ఉందండి, ఎంతో ఫ్రీ టైం ఉందండి. అయినప్పటికీ కూడా
మనం వాక్యాన్ని చదవడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లా. ఈరోజున దేవుడు మన జీవితంలో ఇచ్చిన విలువైన సమయాన్ని ఆయన కొరకు ఎలా ఖర్చు పెట్టాలి. ఆయన కొరకు ఖర్చు పెట్టడం అంటే ఎప్పుడు చర్చిలో ఉండమనట్లేదు, ఎప్పుడు యూట్యూబ్లో దేవుని వాక్యాలు వింటూనే ఉన్నాను అనట్లేదు. కానీ మీ హృదయంలో ఎప్పుడైతే మీరు దేవునికి ప్రధానమైన స్థానాన్ని ఇస్తారో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ సాక్ష్యాన్ని చెప్పాలనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు అనిపిస్తుంది. దేనికి కూడా మనమే క్రెడిట్ తీసుకోవాలనిపించదు. దేవుని కృపండి, దేవుడు చేశాడండి. ఎప్పుడైతే నువ్వు పదే పదే దేవుని నామాన్ని ఘనపరచడం నేర్చుకుంటావో, నిన్ను బట్టి అనేకులు నీ మేలుని బట్టి వారు కూడా వాళ్ళ దేవుడు చేశాడంట, వాళ్ళ దేవుడు హెచ్చించాడంట. ఏమంటే ఎంతమంది హాస్పిటల్స్లోంచి రికవర్ అయినప్పుడు, ఎంతమంది హాస్పిటల్స్లోంచి వారు స్వస్థపరచబడినప్పుడు ఎంతమంది అన్ని జనులు అనట్లా, మీ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. వారు అంటున్నారు, మనం అనట్లా. వెన్ సాటన్ కెనాట్ మేక్ యూ బ్యాడ్, హీ మేక్స్ యూ బిజీ అని అంట. అపవాది ఎప్పుడైతే నిన్ను చెడ్డవాణిగా చేయలేడో, నిన్ను అట్లీస్ట్ బిజీగానైనా పెట్టేస్తాడు. ప్రభువా నాకు మంచి జాబ్ దయచేయ్యా, నాకు జాబ్ లేదు కాబట్టి నీకు సరిగ్గా నేను ఇవ్వలేకపోతున్నానయ్యా, నాకు జాబ్ లేదు కాబట్టి సరిగ్గా నేను నీ సేవకు సహకరించలేకపోతున్నానయ్యా అని అంటాం. జాబ్ వచ్చిన దగ్గర నుంచి కనపడం, అసలు ఇవ్వట్లేదండి, లీవ్ ఇవ్వట్లేదండి, మా కంపెనీ చాలా స్ట్రిక్ట్ అండి, మా ఆఫీస్లో మా బాస్ చాలా కఠినం అండి, ఆదివారాలు కూడా రమ్మంటాడండి, అందుకే బలారాధనకు ఒకసారి వచ్చి కనపడి వెళ్ళిపోతాను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు బిజీ అయిపోతున్నావు అంటే, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోతున్నావు అంటే అది దేవుని కార్యం కాదు, అపవాది కార్యం. అది దేవుని నిర్ణయం కాదు, నీ నిర్ణయం.